హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ విలేజ్ బ్లాగ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు, అన్నం, చింతకాయ చట్నీ. మరి ఎప్పుడు నూరాలండి? ఇప్పుడు నూరితే పావకి ఇల్లు పోసినాక నూరుతా. సరే సరేలే, నాకే తెలుసు. బోని పొంగింది అది. అదే మరి మా అమ్మడు ఒకటి పొగలొస్తా లేదా ఆంటీ అని వయసు కుక్కర్లోకి వేసేకి రాదా భీము? కుక్కర్లోకి వేసి పెడితే అంతే. ఎక్కడ ఎంత పడుతుంది అది? రేపొద్దున ఏం చేస్తున్నావు? అప్పుడు అంతా తెంపుకోబోతుంది. పాప తినడానికి పాప ఉంది కదా, పాప పెట్టమని చెప్తున్నా. టైం ఎంతేమమ్మా? 9. ఇప్పటికే లేట్ అయ్యేది. పాపకి ఇల్లు వచ్చి మరి పండేలు నాకు బట్టలు పడేవా? బట్టలు ఎందుకున్నా అంతేనా? పని ఉండదు ఇంకా ఉండాలి చేయాలంటే. పాప ఊపుకుంటే బెత్తం చేస్తాను. పాప ఏడిస్తే పాప ఎత్తుకొని పాప ఊపు చేసేంత వరకు ఇంకేం పని చేయను. పాప ఊపుకున్నాక పని చేసుకుంటున్నాను. పాప వండేసి నైటే నైట్ ఇల్లుడుగా తెలుసు. నైట్ ఇది నైటే ఎవరు కానీ మీ ఆడలు కొద్దంటే మాకే పని పెరగచ్చు కదా. మీ ఆడలు కొద్ది మాకే పని పెరగచ్చు పని చేసేది అయితే. మీ యొక్క మాట మీది చేనుల పని చేసి వచ్చేది ఊపుకుండేదే. ఆడవాళ్ళు పొద్దున ఒకసారి బట్టలు అంట, కొసు అంట, ఇల్లు అంట, వంట అంట, మళ్ళీ మాసారికి చెట్లు అంట, కాయగూర అంట. లేదు కదా అంటే మేము చిన్న పనులు కొద్ది మామూలు సింపుల్. మొగోళ్ళు కూలి పోయినా మొగలు అంత పని బిర్రెంత అంటావు. మొగలు అక్కడ ఎంతైనా బిర్రు చేస్తా అని ఊకే ఉంటారు కదా. ఊకుండా అంటే పొగలలో వేకేసి పని బిర్రైంటుంది కదా. మరి ఆడోళ్ళు పొగలు చేసి వచ్చి మరి మాసారు వచ్చి కసుకుంటే సామాన్ అంటే వంట అంటే చేసుకుంటలేదా? అంటే నేను ఏమంటున్నాను, ఆ చేనులు ఏమైనా కూడా మొగలు అంత పని అయితే చేయరు కదా అంటున్నాను. సేమ్లే అంటే చేనుల కలుపు అవన్నీ తీసి మరి ఇంటికి వచ్చి కసు సామాన్లు వంటలేకి పెట్టి రెట్లేక అనేది లేట్ అయ్యేది. అంత లేట్ అయినా కూడా మాకు అంత బిర్రు ఉండదు అనమాట. మొగలిదే మేలు లైఫ్. అక్కడ పని చేసి వస్తారు, ఇంట్లో చూపిస్తుంటారు. నీళ్ళు వచ్చాను గుంతలా వ్యాపారం అది.